మీరు చూస్తున్నారు కదా సర్కిల్, ఇక్కడ ఎగ్జిట్ నెంబర్ 5 అండి, ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 5. మీకు ముంబై హైవేకి సౌత్ జోన్ నుంచి ఎలా రీచ్ అవ్వాలనేది ఇప్పుడు చూపించాను. మళ్ళీ మనం రిటర్న్ అవుతాం. ఈ సర్కిల్ నుంచి మీరు దిండుగల్ రీచ్ అవ్వచ్చు, మెదక్ రోడ్ టువర్డ్స్ మెదక్ హైవే వెళ్ళొచ్చు, లేదు అంటే కోర్ సిటీకి కూడా వెళ్ళొచ్చు. గండి మైసమ్మ, బాచుపల్లి, బౌరప్పేట్, మియాపూర్, ఇలా మిడిల్ ఆఫ్ ద సిటీకి 30 to 45 మినిట్స్లో రీచ్ అవ్వచ్చు. సో ముంబై హైవేకి మియాపూర్ నుంచి కూడా ఇలా యాక్సెస్ చేయవచ్చు వయా దిస్ సర్కిల్. ఈ సర్కిల్ నుంచి టువర్డ్స్ ఔటర్ రింగ్ రోడ్ అనమాట. సో ముంబై హైవేకి ఎందుకు ఇంత క్రేజ్, రియల్ ఎస్టేట్లో ఎందుకు ఇంత క్రేజ్ అంటే, సౌత్ జోన్ నుంచి, ఫార్మా హబ్ నుంచి, ఇండస్ట్రియల్ హబ్ నుంచి, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ నుంచి, ఎడు హబ్ నుంచి, అలాగే కోర్ సిటీ నుంచి ఇంత ఈజీ యాక్సెస్ త్రూ ఓఆర్ఆర్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ రియల్ ఎస్టేట్ డిమాండ్ అండి. సో ముంబై హైవే ఈజ్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్స్ ప్యారడైజ్. నెక్స్ట్ మనం టువర్డ్స్ ముంబై హైవే ట్రావెల్ చేద్దాం. మనం ఎగ్జిట్ నెంబర్ 5 నుంచి ఓఆర్ఆర్ని యాక్సెస్ చేసామంటే, ఇక్కడి నుంచి మనం టువర్డ్స్ ముంబై హైవే వెళ్ళొచ్చు, టువర్డ్స్ పటాన్ చెరువు. లేదు మనం ఈస్ట్ హైదరాబాద్ వెళ్ళాలన్నా కూడా ఇట్లా లెఫ్ట్ తీసుకుంటే ఈస్ట్ హైదరాబాద్, వరంగల్ హైవే, విజయవాడ హైవే అప్ టు ఎయిర్పోర్ట్ వరకు కూడా మనం. సో ఈ ఎగ్జిట్ నెంబర్ 5 కూడా చాలా ఇంపార్టెంట్ ఎగ్జిట్. ఎలా అంటే కోర్ సిటీ నుంచి, మియాపూర్ నుంచి, కేబిహెచ్బి నుంచి వయా బాచుపల్లి, బౌరంపేట్, గండి మైసమ్మ ట్రావెల్ చేస్తూ ఈ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 5 రీచ్ అవుతాం. సో వెస్ట్ హైదరాబాద్కి కానీ ఈస్ట్ హైదరాబాద్కి కానీ రీచ్ అవ్వాలి, మిడిల్ ఆఫ్ ద సిటీలో నివసించే వాళ్ళకి ఈ ఎగ్జిట్ చాలా యూజ్ అవుతుంది. ఎగ్జిట్ నెంబర్ 5 అండ్ ఎగ్జిట్ నెంబర్ 4A. ముంబై హైవే స్ట్రెంగ్త్ కనెక్టివిటీ విషయంలో, ఎంప్లాయ్మెంట్ విషయంలో, పాపులేషన్ డెన్సిటీ విషయంలో మీకు క్లియర్ ఐడియా వచ్చి ఉండొచ్చు. వెస్ట్ జోన్ నుంచి మనం ముంబై హైవేని యాక్సెస్ చేసాం మ్యాటర్ ఆఫ్ 15-20 మినిట్స్లో. ఇప్పుడు సౌత్ జోన్ నుంచి ముంబై హైవే యాక్సెస్ చేస్తున్నాము. నేను టైం నోట్ చేసుకుంటాను, మీకు ఎంత టైంలో మనం అక్కడ ముంబై హైవే రీచ్ అయ్యామనేది నేను మీకు చెప్తాను. ఎగ్జిట్ నెంబర్ 5 నుంచి ఇప్పుడు మనం ఎగ్జిట్ నెంబర్ 4Aకి రీచ్ అయ్యామంటే, ఎగ్జిట్ నెంబర్ 5 నుంచి మీకు చెప్పాను కోర్ సిటీ నుంచి ఈజీగా ఈస్ట్ జోన్ని కానీ సౌత్ జోన్ని కానీ వెస్ట్ జోన్ని కానీ ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. ఎగ్జిట్ నెంబర్ 5 కన్నా ఇంకా ఈజీగా షార్టర్ డిస్టెన్స్లో యాక్సెస్ చేయొచ్చు వయా ఎగ్జిట్ నెంబర్ 4A. ఇది టోటల్లీ న్యూ ఎగ్జిట్. బాచుపల్లి క్రాస్ రోడ్స్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మల్లంపేట రీచ్ అవుతాం. మల్లంపేట్ ఎగ్జిట్ ఇది 4A. సో త్రూ ఈ ఎగ్జిట్ ముంబై హైవే ఇంకా చాలా నియర్ అయిపోతుంది. నియర్ అంటే కోర్ హైదరాబాద్కి, మియాపూర్, కేపీహెచ్బి, కొండాపూర్ ఇలాంటి ఏరియాస్కి, చందానగర్, మదీనాగూడ ఇలాంటి ఏరియాస్కి ముంబై హైవే చాలా ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. ఇప్పుడు మీకు కనిపిస్తుంది అదే ఎగ్జిట్ నెంబర్ 4A. అండి, ఎగ్జిట్ నెంబర్ 4A వరకు రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ వచ్చేసినాయి. చూడొచ్చు మీకు ఫుల్లీ ప్యాక్డ్, ఒక కాంక్రీట్ జంగిల్ లాగా ఉంది చూడండి. సో జస్ట్ ఇమాజిన్ అక్కడ పాపులేషన్ ఎలా ఉంటుంది, పాపులేషన్ డెన్సిటీ ఎలా ఉంటుంది. సో మీరు 10-15 ఇయర్స్ బ్యాక్ ఒకసారి ఊహించండి, అసలు మియాపూర్లోనే మనం నివసించలేం, కూకట్పల్లి ఈజ్ ద లాస్ట్ డెస్టినేషన్ అనేవాళ్ళు, మియాపూర్ అంటే అవుట్స్కట్స్ అనేవాళ్ళు. ఇప్పుడు మియాపూర్ నుంచి మల్లంపేట వరకు కూడా మీకు ఎక్కడా వేకెంట్ లేదు. ఇట్స్ లైక్ ఏ కాంక్రీట్ జంగిల్. సో హైదరాబాద్ సిటీ ఎంత ర్యాపిడ్గా గ్రోత్ అవుతుంది. 10-15 ఇయర్స్లో ఇంత గ్రోత్ అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్ అండి. రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్స్ అందరూ ఆలోచించాలి, ఎంత ర్యాపిడ్ గ్రోత్
ఉంది హైదరాబాద్ సిటీలో, అది రెసిడెన్షియల్గా కావచ్చు లేదంటే డిఫరెంట్ సెక్టర్స్లో అనేది మీకు అర్థమవుతూ ఉంది. ఇవన్నీ మల్లంపేట్ లేకపోతే ఈ షంబీపూర్, ఈ నేమ్సే తెలియదు కదా మనకు 5 years బ్యాక్. బాచుపల్లి అనేది అబండెంట్ ల్యాండ్ లాగా ఉండేది, క్వారీస్ ఉండే అక్కడ, డస్ట్ పొల్యూషన్ అదంతా ఉండేది. బట్ నౌ ఇట్స్ ఎ ప్రీమియం రెసిడెన్షియల్ హబ్. బౌరంపేట్ ద సేమ్ విత్ బౌరంపేట్, అది కూడా అలాగే ఉండేది. ఇప్పుడు అక్కడ ఎన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయో మనం కౌంట్ చేయలేని పరిస్థితి. సో దట్స్ హౌ ద వెస్ట్ జోన్ హ్యాస్ డెవలప్డ్ అండి, టువర్డ్స్ వెస్ట్ అండ్ టువర్డ్స్ సౌత్. సో ఈ భౌగోళిక పరిస్థితులు అర్థం చేసుకుంటే మీకు అవుట్స్కట్స్ వెళ్ళిన తర్వాత, అంటే ఆఫ్టర్ పటాన్ చెరువు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మీరు మంచి రిటర్న్స్ ఉంటాయి, మంచి బెనిఫిట్స్ రీప్ చేయొచ్చు అనేది మీకు అర్థమవుతుంది. దానికోసమే ఇంత క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. అంటే పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ఆ డెవలప్మెంట్ ఎక్కడ స్టార్ట్ అయిందనేది అది ఒక డాట్గా తీసుకుని ఆ డాట్స్ని కనెక్ట్ చేసుకుంటూ వస్తే పాస్ట్, ప్రజెంట్ వస్తుంది. ఆ డాట్స్ త్రూ మన ఫ్యూచర్ని ఎక్స్ట్రా ఫాలోయిట్ చేయొచ్చు. అంటే మనం విజువలైజ్ చేయొచ్చు. 5 years తర్వాత పటాన్ చెరువు ఎలా ఉండబోతుంది, 5 years తర్వాత సంగారెడ్డి ఎలా ఉండబోతుంది, 5 years తర్వాత సదాశివపేట ఎలా ఉండబోతుంది అనేది క్లియర్గా విజువలైజ్ చేయొచ్చు. యాజ్ ఏ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ ఐ కెన్ డూ దట్ అండి. మీరు కూడా చేయొచ్చు. ఇది దానికి వే, ఇది డాట్స్ని కనెక్ట్ చేసుకుంటూ ఎక్స్ట్రా ఫాలోయిట్ చేయటం. పూరి జగన్నాథ్ టెంపుల్ అండి. పూరి జగన్నాథ్ టెంపుల్, ఇస్కాన్ టెంపుల్ ఇవన్నీ మనం బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్లోనే ఉంటాయి అనుకుంటాం. మల్లంపేట్, ఐడిఏ, బొల్లారంలో కూడా ఉన్నాయి. సో జస్ట్ ఇమాజిన్ ద ప్లేస్ అండి, దానికోసం చెప్తా ఉన్నాను. నౌ వీ రీచ్డ్ ఎగ్జిట్ నెంబర్ 4 అంటే సుల్తాన్పూర్ అండ్ ఐడిఏ బొల్లారం రెండు కూడా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్, ఇండస్ట్రియల్ హబ్స్. సుల్తాన్పూర్ మీకు ఆల్రెడీ చెప్పాను, మెడికల్ డివైజెస్ పార్క్. హార్ట్ రిలేటెడ్ స్టెంట్స్ మనం ఇక్కడే మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటా ఉన్నాము. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ అయిన తర్వాతే హార్ట్ రిలేటెడ్ స్టెంట్ ప్రైజెస్ ఇండియాలో హాఫ్ ది ప్రైస్కి వచ్చేసినాయి. ఇప్పుడు ఓల్డ్ అంతా మనం ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ కూడా చూడొచ్చు, ఔటర్ రింగ్ రోడ్డు వరకు కాంక్రీట్ జంగిల్. ఐడిఏ బొల్లారంలో అసలు నివసించడానికి సాధ్యమా అన్న ప్లేస్, ఆ పొల్యూషన్, ఆ ఇండస్ట్రీస్ మధ్యలో ఎవరుంటారు? బట్ యూ కెన్ సీ కాంక్రీట్ జంగిలే ఉంది ఇక్కడ. ఇంకెవరు ఉంటారు అనేది నాట్ ఈవెన్ ఎ క్వశ్చన్. నేను ఇంత ఇన్డెప్త్ ఇన్ఫర్మేషన్ అంతా మీతో పంచుకోవడానికి కారణం ఏంటంటే, ఒక ఇన్వెస్టర్ ఆలోచన తీరు ఎలా ఉండాలి, మైండ్ సెట్ ఎలా ఉండాలి అనే దానికోసం నేను చెప్తున్నాను. అక్కడ ఐడిఏ బొల్లారంలో ఇండస్ట్రీ ఉంది, పొల్యూషన్ ఉంది. సో నేను ల్యాండ్ పర్చేజ్ చేయను అని మీరు 5 years బ్యాక్, 10 years బ్యాక్ అనుకుని ఉంటారు. కానీ ఇప్పుడు ఐడిఏ బొల్లారంలో ఏముందండి? కాంక్రీట్ జంగిలే ఉంది. ఇన్వెస్టర్ లాగా ఆలోచించండి. ఒక 100 square yards, ఒక 150 square yards కొంటున్నామని ఆలోచించవచ్చు. మీరు ఒక రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్, మీరు 50 square yards కొనవచ్చు, 50 acres కొనవచ్చు. మీరు రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్, ఆ మైండ్ సెట్తోనే ఆలోచించాలి, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూడాలి. అప్పుడే మీరు రైట్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చేయగలరు. సో రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ స్కోప్ చాలా పెద్దదండి. చాలామంది అనుకుంటారు లక్షలు సంపాదించవచ్చు, కోట్లు సంపాదించవచ్చు రియల్ ఎస్టేట్లో. ఎస్, ఇట్స్ ట్రూ, నిజమే. కానీ ఈ ఆలోచన తీరుంటే, ఈ పారామీటర్స్ అన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే లక్షలు కోట్లు అనేది, సరే లక్షలు కోట్లు వద్దు, వెల్త్ క్రియేషన్ అనేది ఇట్స్ నాట్ ఏ మ్యాటర్. కానీ ఇవేం తెలియకుండా ఇండస్ట్రీ ఉంది నేను కొన్ను, పక్కన అది ఉంది నేను కొన్ను, ఓఆర్ఆర్లో ఎవరు జర్నీ చేస్తారు, ఇలాంటి ఆలోచన చేస్తే లక్షల కోట్ల సంగతి పక్కగా పెట్టండి. మీరు చేసే ఇన్వెస్ట్మెంట్ కూడా డెడ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. సో ద థింకింగ్ ప్యాటర్న్, మీ ఆలోచన తీరు, రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్ ఆలోచన తీరు ఎలా ఉండాలి, ఒక రియల్ ఎస్టేట్ డెవలపర్ ఆలోచన తీరు ఎలా ఉండాలి, రియల్ ఎస్టేట్ సేల్స్ పర్సన్ ఆలోచన తీరు ఎలా ఉండాలనేది నేను చెప్తున్నాను. సో చాలామంది దీనికి రివర్స్లో ఆలోచిస్తూ ఉంటారు ఇన్వెస్టర్స్.
అలాగే రియల్ ఎస్టేట్ సేల్స్ పీపుల్ కూడా అలాగే ఉన్నారు. వెస్ట్ జోన్ అంటే నార్త్ జోన్ అంటారు, నార్త్ అంటే సౌత్ అంటారు, సౌత్ అంటే ఈస్ట్ అంటారు. బేసిక్ పారామీటర్స్ తెలిస్తే కదా వీళ్ళ మాటలే క్లయింట్స్ వింటారు, ఎక్కడో మోసపోతూ ఉంటారు. సో ఎవ్రీబడి నీడ్స్ టు నో ఆల్ దీస్ థింగ్స్ అండి. రియల్ ఎస్టేట్ అనేది ఈరోజు ప్రతి ఇంటి టాపిక్. వెల్త్ క్రియేషన్లో ఇంతకన్నా మంచి మార్గం లేనే లేదు. చాలామంది దేర్ ఈజ్ నో షార్ట్ కట్ అంటారు, బట్ నేనేమంటానంటే షార్ట్ కట్ ఈజ్ ద మోస్ట్ డైరెక్ట్ రూట్ అండి. రియల్ ఎస్టేట్ ఈజ్ ద షార్ట్ కట్ ఫర్ హెల్త్ క్రియేషన్. ఇంకా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. రియల్ ఎస్టేట్లో బేసిక్ పారామీటర్స్ని దృష్టిలో పెట్టుకొని నెగిటివ్ ఇన్ఫ్లుయెన్సెస్ కొంచెం పక్కకు పెట్టి, ఎవరినంటే వాళ్ళ దగ్గర అడ్వైస్ తీసుకోవటం పక్కకు పెట్టి ఒక మంచి రియల్టర్ని అప్రోచ్ అవ్వండి. యు ఆర్ ఏ వెల్త్ క్రియేటర్. దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి సలహా కావాలన్నా, ఎలాంటి అడ్వైస్ కావాలన్నా, యూ కెన్ విజిట్ అవర్ ఆఫీస్, యూ కెన్ విజిట్ అవర్ స్టూడియో ఇన్ జూబ్లీ హిల్స్. మీరు నాతో 1-to-1 సెషన్లో పాల్గొనవచ్చు. 1-2 అవర్స్ మనం డిస్కస్ చేస్తాము. నేను అన్ని డీటెయిల్స్ ఇస్తాను. మీరే ఎక్స్పర్ట్ ఇన్వెస్టర్ అవుతారు. పర్చేజ్లో నా హెల్ప్ తీసుకోమని నేను చెప్పట్లేదు. నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ తీసుకోండి. ఇన్ఫర్మేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెల్త్ అండి. దీనికి మేమేం ఛార్జ్ చేయట్లేదు. యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్ టు అవర్ స్టూడియో, యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్ టు అవర్ ఆఫీస్. సో స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్కి మీరు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు. అవర్ టీమ్ విల్ హెల్ప్ యూ అవుట్. అండ్ మా ఆఫీస్కి రావచ్చు. నాతో 1-to-1లో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఆల్ ది బెస్ట్. ఫిఫ్టీన్ మినిట్స్ అండి. ఎగ్జిట్ నెంబర్ 5 నుంచి ఎగ్జిట్ నెంబర్ 3 వరకు ముంబై హైవే నుంచి. అంటే కోర్ సిటీ నుంచి ముంబై హైవే రీచ్ అవటం ఎంత ఈజీయో చూడండి. మ్యాటర్ ఆఫ్ 15 మినిట్స్లో రీచ్ అయ్యాం. దట్టు నేను 80 to 90 కిలోమీటర్ స్పీడ్లోనే డ్రైవ్ చేశాను. లేన్ నెంబర్ 3 యూజ్ చేశాను, నాట్ లేన్ నెంబర్ 2 and 1. సో కోర్ సిటీ మియాపూర్, చందానగర్, మదీనాగూడ, కేపీహెచ్బి, కూకట్పల్లి, బాచుపల్లి, బౌరంపేట్ ఇలాంటి ప్లేసెస్ నుంచి ముంబై హైవేని ఎంత ఈజీగా రీచ్ అవ్వచ్చో చూడండి. సో వై ముంబై హైవే ఈజ్ క్రేజీ ఇన్ రియల్ ఎస్టేట్, వై ముంబై హైవే ఈజ్ రియల్ ఎస్టేట్ ప్యారడైజ్ అంటానికి ఇదే రీజన్. గచ్చిబౌలి నుంచి 15 మినిట్స్, ఎగ్జిట్ నెంబర్ 5 నుంచి 15 మినిట్స్. అంటే వెస్ట్ జోన్ నుంచి 15 మినిట్సే, సౌత్ జోన్ నుంచి 15 మినిట్సే. That too at average speed, at the speed of 80 and 90 kilometers. So just imagine అండి, ఫార్మా హబ్కి 15 మినిట్స్, ఐటీ హబ్కి 15 మినిట్స్, ప్రీమియం రెసిడెన్షియల్ హబ్ నుంచి 50 మినిట్స్, ప్రీమియం కమర్షియల్ హబ్ నుంచి 50 మినిట్స్, వాట్ నాట్ ఫ్రమ్ ఎవ్రీథింగ్ 15 మినిట్స్.